మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పవచ్చు. అయితే 28, 29, 30, 31 తేదీల్లో జరగబోయే ఈ జాతరకు ఇప్పటి నుంచే జనం తండోపతండాలుగా తరలివస్తూ తన మొక్కులను కూడా చెల్లించుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది ఇప్పటి వరకు ఒక 10 లక్షలకు పైగా భక్తులు వచ్చి ఇక్కడ సమ్మక్క సారళమ్మను దర్శించుకొని వెళ్ళినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 250 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి పనులను చేపట్టారు. అయితే ఈ అభివృద్ధి పనులను అంటే ఏదైతే కొత్త తరహాలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కొత్త తరహాలో ఇక్కడ వినూత్న రీతిలో ఒక సాంప్రదాయబద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే ఈ నిధులు వెచ్చించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా 16,000 మంది పోలీసుల బందోబస్తుతోటి 30,000 మంది అధికారుల ప్రభుత్వ సిబ్బందితోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే అంటే మనకు 28, 29, 30, 31 తేదీల్లో జరగాల్సిన జాతర సందడి ఇప్పుడే మనకు మొదలైంది అని చెప్పవచ్చు. అయితే మేడారం ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కొత్త తరహాలో ఇక్కడ మొత్తంగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చిన ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందికి కలగకుండా కూడా పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొత్త తరహాలో అంటే ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా కొత్త తరహాలో గేట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపుగా భక్తుల సందడి అయితే తాకిడి పెరిగింది. ఇప్పుడే మేడారం కాస్త జనగుడారంగా మారిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ భక్తులు చూస్తూ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. చెప్పమ్మా, మీరు ఎలాంటి మొక్కులు అమ్మవారిని అడిగారు? ఏట వస్తున్న మొక్కులు సాయం మంచిగా కలిసి రావాలి. మాది కొండాపురం, చిలుకూరు కోదాడు, చిలుకూరు కొండాపురం. ఎప్పటి నుంచి వస్తున్నారు జాతరకు? ఏట వస్తున్నాం. ఇప్పటికి ఎన్ని జాతరలకు వచ్చారు? 3 సార్లు 5 సార్లు దాకా వచ్చాము. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని జాతరలకు వచ్చారు? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం అంటే ఎలాంటి మొక్కులు మీకు, అంటే అమ్మవారి మీద ఎలాంటి నమ్మకము, ఎలాంటి మొక్కులు? మాకు బాగా కలిసి వస్తుంది అమ్మవారిని తలుచుకుంటే. ఏట జాతర చేస్తాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? హైదరాబాద్కి వెళ్ళొచ్చింది. అంటే ముందే వచ్చి మొక్కులు మేము ఫస్ట్ ఇప్పుడే రాకడ. ఇప్పటి వరకు ఎన్ని జాతరలకు వచ్చిందమ్మా మీరు? రాలే, ఇప్పుడు ఫస్ట్ రాకడ. ఫస్ట్ ఇప్పుడు ఏమని మొక్కుకుంటున్నావు తల్లిని? మా కాళ్ళ నొప్పులు, మా నొప్పులు, రోగాలు అన్నీ మంచిగా కావాలని మొక్కుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం చాలామంది అంటే ముందస్తు మొక్కులు అయితే చెల్లించుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే దాదాపుగా ఇప్పటికే మనం ఈ జనాన్ని చూస్తే చాలా మంది మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక్కడ భక్తులు అంటే కోలాహలం అయితే మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నది. ఇక మీరు ఆ మొక్కులకు సంబంధించిన వాటిని చూస్తే మాత్రం ఇప్పటికే అంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు, అమ్మవారికి బంగారం సమర్పించేందుకు వస్తూనే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ కట్టడాలు అంటే ఏదైతే ప్రభుత్వం నూతనంగా నిర్మించిన కట్టడాలను ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం గిరిజన సంస్కృతికి సాంప్రదాయాల ప్రకారం ఇవి కమాండ్లు ఏర్పాటు చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే ఆడ నెమలి ఈకలు, తర్వాత గిరిజనుల ఏదైతే వాయిద్యాలు ఉంటాయో ఆ వాయిద్యాలకు సంబంధించినవి, ఇక్కడ పక్షులు ఏ విధంగా ఉంటాయి, నెమళ్ళు, వాటికి సంబంధించిన వాటిని మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు అంటే 4 దిక్కుల ఏదైతే కాకతీయులు ఏర్పాటు చేసిన కమాన్ల తరహాలో, మించిపోయే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కట్టడాలు చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి కూడా అంటే ఈ అమ్మవార్లకు ఒక అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసేసి ఇక్కడ వీటిని నిర్మించడం జరుగుతున్నది. ఇంకా పనులు కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. కమాన్లు ఎటు చూసినా మీ కమాన్లు మొత్తం అంతా అంటే పాత రూపురేఖలు ఏవైతే ఉన్నాయో పాత రూపురేఖలు మొత్తం మారిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక కొత్త తరహాలో మేడారం జాతర అంటే సమ్మక్క సారళమ్మ జాతర అంటే ఇప్పుడు కొత్త తరహాలో ఏర్పాటైన సందర్భాన్ని మనం చూస్తున్నాం.
చంటి పిల్లలతోటి మొత్తం వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ మొక్కులు చెల్లించుకోవడం అనేది వాళ్లకు అంటే కొంతమందికి అంటే చాలా ప్రాంతాల నుంచి అటు ఛత్తీస్గఢే కావచ్చు, ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచే కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచే కావచ్చు, దాదాపు గిరిజన రాష్ట్రాల నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ మనము ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది కాకుండా ఇక్కడ ఒక సందడి అంటే అమ్మవార్లను దర్శించుకోవడమే ఏకైక లక్ష్యంగా వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? స్టేషన్ కనపూర్ అయ్యా, స్టేషన్ కనపూర్. ఏమని మొక్కుకున్నారు తల్లిని? చదువు రావాలని పిల్లలకి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమరి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి? 13 years అవుతుంది. 13 years అవుతుంది. అంటే అమ్మవారికి ఏమని మొక్కుకుంటున్నారు ఈసారి? డెవలప్ అంతే, డెవలప్ కావాలని. అంటే అమ్మవారిని మొక్కుకుంటే మంచిగా జరుగుతుంది. జరిగింది, బాగా జరిగింది మాకు. ఓకే, వచ్చిన 14 సంవత్సరాలు బాగా జరుగుతుంది. ఓకే, ఇది పరిస్థితి. అంటే అమ్మవారిని మొక్కుకుంటే మాకు డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇప్పటికే చూడండి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏ విధంగా జనం తండోపతండాలుగా వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. మనం చూడవచ్చు ఇప్పుడే మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనం అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక చర్యలు చేపట్టింది అని చెప్పేసి చెప్పవచ్చు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుండి వచ్చాం. వరంగల్ నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేమా ఒక 5 years నుండి వస్తాం. అమ్మవారిని ఈసారి ఏమని మొక్కుకున్నారు? మొక్కుకున్నాయని బయట చెప్పలేం కదా. మొక్కుకున్నాయని బయట చెప్పలేం కదా. ఏమని మొక్కుకున్నారు తల్లి? మొక్కుకున్నామని బయట చెప్పలేం. మా కోరికలని మేము మొక్కుకున్నాం. ఉండాలని మొక్కుకుంటాం. తెలంగాణ అందరు బాగుండాలని మొక్కుకుంటాం. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా. ఇక మనకు పెద్ద ఇక ఆదివాసీ జాతర అంటే ఇది కోట్ల మంది వస్తారు. కాకపోతే ఇక్కడ మొక్కుకుండాలి, అందరు బాగుండాలి, అందరు మనం ఉండాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. ధర్మసాగర్ మండల్ నారాయణగిరి. ఓకే, అక్కడి నుంచి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్లే? మేము వరంగల్ నుంచి వచ్చినాం సార్. ధర్మసాగర్ మండల్ సార్ నాది. అంత మంచిదే కదా. మా తెలంగాణ మా తల్లి బాగుండాలి, మేమందరం బాగుండాలని మొక్కున్నాం సార్ మేము. ఓకే, రైట్. అంటే ఇది పరిస్థితి. చాలా మంది కూడా అంటే కుటుంబాలు మొత్తం కలిసి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ సమ్మక్క తల్లి గద్దె వద్ద చూస్తున్న పరిస్థితి. ఇక్కడ అంటే మేజర్గా సమ్మక్క తల్లిని దర్శించుకోవాలనే ఆరాటం, తపన వాళ్ళకి ఏ విధంగా కనిపిస్తుందో మనం చూడొచ్చు. సమ్మక్క తల్లిని తాకితే చాలు అనే సందర్భంగా అంటే ఆ విధంగా తల్లిని తాకితే చాలు అనే విధంగా ఇక్కడ మా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తున్నది. ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్కి సంబంధించి గిరిజనులకు సంబంధించి వాలంటీర్స్ ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? గత వారం రోజుల నుంచి బెల్లం కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర మేము కూలీలుగా పనిచేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ గిరిజనులు ఎవరు లేరా? గిరిజనుల కూలీలు దీనికి అంటే ఇక్కడ గిరిజన కూలీలు అంటే ఇక్కడ మొత్తం అంతా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఈసారి స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. సమ్మక్క ప్రసాదంగా ఖచ్చితంగా ఇప్పపు లడ్డూలనే ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మా భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పపుల లడ్డూలు కనుక ప్రభుత్వం కనుక ఇస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్న సందర్భం ఉన్నది. ఇప్పటికే దాదాపుగా పనులన్నీ పూర్తిగా వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 250 కోట్లు అంటే ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి 250 కోట్ల నిధులు వెచ్చించి ఈ నిర్మాణాలను కొత్త తరహాలో నిర్మించడం జరుగుతున్నది. కాబట్టి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లం? అమ్మ, నేను ఇల్లంది ఎమ్మెల్యే గారి భార్యనండి. జాతర కోసం అని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మంచిగా ఉన్నది. సీఎం గారు చాలా బాగా చేశారు. దానికి కోరం కనకయ్య గారు ఎట్లున్నారండి? బాగున్నారండి. నాకు మిత్రుడే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? 25 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 25 మీరు మొక్కుకున్నాయని తీరుస్తున్నాయా? తప్పనిసరి ఇక్కడ వస్తే తిరుగులేదండి. ఇక్కడ వస్తే ఇక తిరుగులేదు. అమ్మని తలుచుకుంటే ఇట్లా నిలబడి నీకు చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఏమని మొక్కుకున్నారు? నేను ఇల్లంది ఎమ్మెల్యే కావాలని మొక్కున్నాను. అయినరు, అందుకే వచ్చా. ఇప్పుడేం మొక్కుకున్నారు? ఇప్పుడా మా సీనన్న పోగులేటి సీనన్న గారు, మా సీఎం గారు, మా ప్రభుత్వం చల్లగా ఉండాలి, మళ్ళీ 5 సంవత్సరాలు పాలించాలని మొక్కుకున్నానండి. సరే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీరు కూడా అక్కడి నుంచి వచ్చారా అమ్మ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
మీరు ఏమని మొక్కుకున్నారు? అందరం మంచిగా ఉండాలి, పిల్లలు అందరం ప్రతి సంవత్సరం ఇదే విధంగా వచ్చి భక్తులకు ఆనందంగా ఏ మొక్కు మొక్కినా తల్లి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 10 సంవత్సరాలు వస్తున్నామండి. మొక్కులనేది మొక్కిన వరాలు ఇస్తుంది తల్లి. ఏ మొక్కు అంటే ఆ మొక్కు మాకు మంచిగా అయింది. తప్పకుండా తల్లిని దర్శించుకొని అన్ని విధాలు మాకు కావాల్సినవి అన్ని ఇస్తుంది తల్లి. ఓకే అమ్మా, ఓకే. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు అదే ఆ తల్లిని దర్శించుకుంటే మొక్కులన్నీ తీరుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చినాం సార్. ఈ మేడారం సమ్మక్క సార్లకు ఈ ప్రభుత్వం అనేది దాదాపు 250 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఒక అభివృద్ధి ప్రదంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో చూసుకుంటే ఈ రోజుకు చాలా మెరుగైనటువంటి సీసీ రోడ్లు కానీ ఇక్కడ చుట్టూ వాతావరణం అనేటువంటి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే భక్తుల యొక్క ఫ్లోటింగ్ దాదాపు ఎందుకంటే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అంటే పేరుగాంచినటువంటి సమ్మక్క సార్లమ్మ ఇవాళ రికార్డు స్థాయిలో మేడారం సమ్మక్క సార్లకు ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సచివాలయం బయట ఈ యొక్క శాసనసభ అంటే వీళ్ళ మంత్రిమండలి యొక్క సమావేశం పెట్టుకోవడం అనేది ఇది మొట్టమొదటి అంశము. చాలా అభివృద్ధి ప్రదంగా జరుగుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఒక దక్షిణ కుంభమేళా తరహాలో ఇప్పటికే అంటే మొత్తంగా జాతర మొత్తంగా ఒక 3 కోట్ల మంది భక్తులు ఇక్కడ అటెండ్ అవుతారని కూడా ప్రభుత్వము ఇప్పటికే గుర్తించింది. అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భక్తులు 3 కోట్ల వరకు తరలి రావచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టుగా అధికారులు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే అంటే ఇప్పటికే మేడారం ఫ్లోటింగ్ అంటే భక్తుల ఫ్లోటింగ్ పెరగడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఎక్కడికక్కడ సిబ్బంది కూడా అప్రమత్తమై ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అంటే ట్రాఫిక్ జాతర సమయంలో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఇప్పుడు సారాళమ్మ గద్దె వద్ద ఉన్నాం మనం. సారాళమ్మ గద్దె వద్ద కూడా తల్లిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా భక్తులు ఏ విధంగా వస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే అంటే ఈ ముందస్తు మొక్కుల అంటే తల్లులను ఏదైతే 28 నాడు సారాళమ్మ గద్దె మీదకి తీసుకొస్తారో 29 నాడు సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకురావడం, 30వ తారీఖు నాడు ఇద్దరు నిండు గద్దెలతో ఉండడం, ఆ తర్వాత 31వ తారీఖు నాడు వనప్రవేశం జరగనుంది. అయితే జాతర ప్రారంభం కాకముందుకే ఈ భక్తుల ఫ్లోటింగ్ అనేది కొనసాగుతూనే ఉన్నది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వరంగల్ నుంచి వచ్చిన. ఎవ్రీ ఇయర్ వస్తా. బట్ కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది. ఓకే, మీరు కోరుకున్న మొక్కులన్నీ తీరుతున్నాయా? తీరాలని కోరుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి మనం లోకల్ వాళ్ళం కాబట్టి చాలామంది భక్తులు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కూడా కోరికలు తీరాలి. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇది పరిస్థితి. అంటే భక్తులు ఏ విధంగానైతే కోరికలను దీవెనలు తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ కోరికలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే దాదాపుగా భక్తులైతే తరలి వస్తున్న అంటే కొద్దిగా కాకుండా కుటుంబాలు మొత్తంగా ముందస్తుగా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇక్కడ మన లోకల్ అండి, వాజేడు నుంచి వచ్చాను. ఏంటి ఈ కోడి? ఇది నాటుకోడి అంటే మామూలుగా అంటే అమ్మవారికి మీరు మొక్కుకున్న కోరికలన్నీ తీరుతున్నాయా? తీరుతున్నాయండి. ఇది పరిస్థితి. అంటే భక్తులైతే మరి అమ్మవారి మొక్కుల అమ్మవారి అయితే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బట్టిపల్లి కొత్తపల్లి అవేల్. ఓకే, మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం బిడ్డ. మీ మొక్కులన్నీ మన అమ్మవారు దీవిస్తున్నారా? దీవించాలి. నా మనవలకు మంచి సీట్ వస్తే మళ్ళీ సంవత్సరం జాతరకు బాగా చేస్తాం ఘనంగా అమ్మవారికి. ఇది అంటే ఈ జాతరలో కనుక మా మొక్కులు తీర్చారంటే వచ్చేసారి కూడా ఘనంగా చేసుకుంటామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే భక్తులు ఏటేటా అంటే మనం గత 20 సంవత్సరాల చరిత్రను కనుక మనం చూసుకుంటే ఆ 20 సంవత్సరాలలో భక్తులు ఏ విధంగా తరలి వచ్చారు అంటే ప్రతి సంవత్సరం ప్రతి జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కూడా అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా
ఈసారి అయితే అధిక సంఖ్యలో అంటే ఊహించని విధంగా అత్యధిక సంఖ్యలో వస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది కాబట్టి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం. అయితే అందుకు అనుగుణంగా ప్రభుత్వ సిబ్బందిని కూడా 3,000 ప్రభుత్వ సిబ్బందిని 16,000 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. అయితే ఏదైతే 17,000 మంది పోలీసులను ఇక్కడ పెట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. సార్ మీరు ఎప్పటి నుంచి డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. అంటే మీ సిబ్బంది డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నారు కదా, భక్తులు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు కూడా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు? అందరూ మంచిగా దర్శనం చేసుకుంటున్నారు, ప్రశాంతంగానే సాగుతుంది ప్రజెంట్. అంటే గత వారం రోజుల నుంచే ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు అంటే వాళ్ళు చూస్తున్న సందర్భం అని అయితే మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఆ ఫ్లోటింగ్ మన దృష్టిలో పెట్టుకునే ముందస్తుగానే వీళ్ళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ చర్యల నేపథ్యంలో మరి 28, 29, 30, 31 తేదీలలో ఇంకా ఫ్లోటింగ్ పెరిగే అవకాశాలు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం అయితే 3 కోట్ల మందికి పైగా భక్తులు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా అంచనా వేసింది కాబట్టి ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే ఈ ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన క్రమంలో కూడా మరి రేపు 28, 29, 30, 31 తేదీలలో కూడా ఇలాంటి బందోబస్తు చర్యలే ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నది. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే ఈ అమ్మవారి జాతర సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ కొత్త నిర్ణయం ప్రకారమే మంత్రివర్గ సమావేశాన్ని సైతం చరిత్రలో నిలిచిపోయే విధంగా మంత్రివర్గ సమావేశాన్ని సైతం అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడం. ఈ జాతరను రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యాన్ని మనం చూస్తే ఇక్కడ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని కనుక మనం చూస్తే మాత్రం ఎంత ప్రతిష్టను ఇనుమడింపజేసి ముందుకు తీసుకెళ్లాలో ఇట్లే అర్థమవుతుంది. అయితే ఇది గతంలో గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ఇది గిరిజనుల జాతర కాదు, ఇది అందరి జాతర అని తెలియజెప్పే విధంగా దాదాపు దేశం నలుమూల నుంచి కోట్లాది మంది కుంభమేళా తరహాలో తరలి వస్తున్న నేపథ్యం ఏదైతే ఉంది. మరి 28, 29, 30, 31 తేదీలో మాత్రం మహా కుంభమేళాను తలమించే విధంగా ఈ జాతర నడవనున్నట్టు